అంత్యకాలమొచ్చింది, యుగాంతకాలమొచ్చింది, యేసు రాక కాలమొచ్చింది, అంత్యకాలమొచ్చింది, యుగాంతకాలమొచ్చింది, యేసు రాక కాలమొచ్చింది. సిద్ధపడుమా సంగమా యేసు రాకకై, సిద్ధపడుమా మానవ యేసు రాకకై, సిద్ధపడుమా సంగమా యేసు రాకకై, సిద్ధపడుమా మానవ యేసు రాకకై. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సహోదర సహోదరులందరికీ, ప్రేక్షకులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత్యకాల బైబిల్ మర్మములు అనే ఈ ప్రోగ్రాంకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి మన కుటుంబ సభ్యులను, మన ఇరుగు పొరుగు వారిని ఈ లైవ్లోకి మీరు ఆహ్వానించాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ బహు సమీపముగా, అతి సమీపంలోనే ప్రభు యొక్క రాకడ రాబోతూ ఉన్నది. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ విషయాలనైతే తన రాకడకు ముందు జరగాలి అని చెప్పినటువంటి సంగతులు రాయించాడో ఆ విషయాలన్నీ కూడా నేటి దినముల్లో జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాము. అయితే కొన్నిసార్లు దేవుని రాకడ వస్తుందేమో అని ఏదైనా ఒక విపత్తు, భూకంపమో, కరువు కాటకాలు వచ్చినప్పుడు అనుకోవడము, తర్వాత మర్చిపోవడము, యథావిధిగా ప్రవర్తించడము అనేది దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని గురించి తెలిసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు పట్టించుకొని కొన్నిసార్లు పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలను మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. అయితే లేఖనాల నుండి ప్రభు యొక్క రాకడ నిజముగానే సమీపించిందా, లేకపోతే ఏదో ఎప్పుడో ఒకసారి ఒక మాట అనుకునేది ఆ తర్వాత మర్చిపోయేది, అలాంటి యొక్క సంగతులేనా, లేకపోతే దేవుని యొక్క వాక్యము లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి ఈ విషయంలో అనేది మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యెహోవా ఉగ్రత దినము వస్తుంది అని చెప్పబడినటువంటి బైబిల్ గ్రంథంలోని లేఖనాల నుంచి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాము. ప్రభునందు ప్రియులారా, ఉగ్రత దినము అనేటువంటి మాట బైబిల్లో అనేక సందర్భాలలో దేవుడు తెలియచెప్పడం జరిగింది. కొన్ని వందల సందర్భాలలో దేవుని యొక్క ఉగ్రత దినం వస్తుంది అని దేవుడు ఉగ్రతను కుమ్మరిస్తూ మానవ జాతిపై మనుషులు దేవుని వైపు చూచేటట్టుగా, దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా దేవుణ్ణి మరిచినటువంటి మానవ జాతికి ఆయన తన వైపు మనుషులను తిప్పే దాంట్లో భాగంగా తన శిక్ష, తన యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుందని కొన్ని వందల సార్లు బైబిల్లో వ్రాయబడి ఉంది. అయితే వాటిని చాలామంది గ్రహించక, తెలుసుకోకుండా ఏదో ఒకసారి అనుకొని ఒకసారి మర్చిపోయి ఏదోలే సాధారణంగా చెప్తూ ఉంటారులే, లేకపోతే ఏదో జరుగుతూ ఉంటాయిలే, ఇంకా ఇప్పుడే ప్రభు యొక్క రాకడ ఇంకా రాదులే అని అన్నట్టుగా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కారణాన యొక్క విషయాలన్నింటినీ లేఖనముల నుండి విశదీకరించాలి అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో మీ ముందుకు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. కాబట్టి మరొకసారి ప్రేమతో అందరికీ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలోనికి ఇన్వాల్వ్ చేసి అందరూ కూడా ఈ వాస్తవికమైనటువంటి సంగతులు తెలుసుకునేటట్టుగాను మనము తెలుసుకొని అనేకులు తెలుసుకొని అనేకులకు తెలియచేసేట అట్టి పనిలో మనం చేయటం అనేది కాలము నెరిగి కాలానుగుణంగా మనము ప్రవర్తించాల్సినటువంటి అవసరత ఉన్నది అని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను.
మరి యొక్క ప్రోగ్రాంను ప్రార్థనతో ప్రారంభిస్తాము. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అనంతరము మనం దైవ సందేశాన్ని విందాం. హల్లెలూయా. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రం. రీబా రాబా రిఖారా లామా షికిరా కారాబా రీబా రాబా 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 రీబా. నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడానికి స్తోత్రములు నాయనా. తండ్రి దైవ మహిమ అనే ఈ ప్రోగ్రామ్ నాయన అంత్యకాల మర్మము గురించి వివరించడానికి తండ్రి నేను చిత్తపడి ఉంటుండగా పరిశుద్ధాత్మడా అయ్యా మా మధ్యలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. బలమైన మీ ఆత్మ చేత నాయన మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తుంటున్నాము తండ్రి. నీ జ్ఞాన వాక్కుల చేత అయ్యా నీ సేవకుని మీరు అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం. ఇలా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అనేకులతో మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడు తండ్రి. నీకే స్తోత్రం. మీరు కదిలించగా దేశములు కదిలించబడతాయి తండ్రి. నీకే స్తోత్రములు నాయన. రాజులు కదిలించబడతారు తండ్రి. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీరే కలగజేసుకుని నాయన ఈ ప్రోగ్రాం ద్వారా అనేక కుటుంబాలను మీరు సిద్ధపరచండి నాయన. మీరు రాకడికి ఆయత్తపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రం. అపవాది అంధకార సాతాను క్రియలన్నిటిని యేసు నామములో మీరు బంధించమని అడ్డగించే ప్రతి శక్తులను నిర్మూలన చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం. మీరే తండ్రి ప్రారంభించిన మొదలుకొని ముగింపంత వరకు నీ బలమైన సన్నిధి, నీ ఆత్మ ప్రసన్నత మా మధ్యలో ఉంచి, నీ సేవకంతో ఉంచి, నీ ఆత్మ చేత అభిషేకించి నడిపించి బలపరిచి బలంగా మీరు వాడుకొని మహిమలు తెచ్చుకోనమని యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో దేవుని యొక్క ఉగ్రత చివరి దినములలో ప్రభు యొక్క రాకడకు ముందు దేవుని యొక్క ఉగ్రత మానవ జాతిపై కుమ్మరించబడుతుందని బైబిల్లో చెప్పిన అనేక సందర్భాలు ఉన్నాయి. మరి ఆ యొక్క యెహోవా ఉగ్రత దినము మహా ఉగ్రత దినము అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దుర్దినము, యెహోవా దుర్దినము వచ్చెను అని మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. అలాగనే యెహోవా దినము అన్యజనులు శిక్ష నొందే దినము, యెహోవా దినము భయంకరము అని యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంది. అలాగనే యెహోవా దినము అంధకారము అని ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. యెహోవా దినము చీకటిగా ఉంటుంది అని చెప్పి ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. యెహోవా ఉగ్రత దినము శ్రమ, ఉపద్రవము, మహానాశనము కమ్ముకునేటువంటి దినముగా ఉంటుందని, అలాగునే అంధకారమును గాఢాంధకారమును కమ్ముకునేటువంటి దినము అని, మేఘములను గాఢాంధకారములను కమ్ముకునేటువంటి దినము అని ఆమోసు గ్రంథంలో మరి జపన్య గ్రంథము మరి 1వ అధ్యాయము 14వ వచనంలో 15 వచనాల్లో రాయబడిన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే చాలామందికి ఈ విషయము తెలియక యెహోవా దినము వస్తుంది అని బైబిల్లో రాయబడి ఉంది అనే సంగతి వరకు మాత్రమే తెలుసు. కానీ అయితే అది ఎప్పుడు జరుగుతుంది అనే విషయము తెలియక మరి చాలామంది ఎన్నో ఉగ్రతలు భూమి మీద కుమ్మరించబడుతూ ఉన్నప్పటికీ ఏదోలే జరుగుతూ ఉంది అని చెప్పి మరి దాన్ని తక్కువగా లేకపోతే నిర్లక్ష్యంగా మరి తెలుసుకుంటున్న అనుకుంటున్నటువంటి మరి సందర్భాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. యెహోవా ఉగ్రత దినము అంటే మరి సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో ఉంటుంది. మధ్యాకాశంలో సంఘం ఉన్నప్పుడు యెహోవా యొక్క ఉగ్రత దినము భూమి మీద కుమ్మరించబడుతుంది. సంఘం ఎత్తబడింటుంది. మరి విడబడిన వారికి మాత్రమే ఉగ్రత దినము, దేవుని యొక్క ఉగ్రత దినం వస్తుంది. కానీ మరి సంఘం పైకి లేక సంఘం ఎత్తబడక మునుపు దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాదు అని చాలామంది అనుకుంటున్నటువంటి సందర్భం. కానీ వాస్తవం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, మరి మధ్యాకాశము అని చెప్పేటువంటి మధ్యాకాశంలో 7 ఏండ్లు పెండ్లి విందు జరుగుతుంది అని చెప్పేటువంటి ఒక్క లేఖనం అంటే బైబిల్లో
ఒక్కటి కూడా స్పష్టముగా ఎక్కడ కూడా వ్రాయటం అనేది జరగలేదు. కాకపోతే ఇది ఇక్కడ ఉంది, ఇది అక్కడ ఉంది అని చెప్పేసి మరి లేని విషయాలను మరి కొంతమంది అలాగున వాటిని మరి బోధించడం ద్వారా, విశదీకరించుకోవడం ద్వారా చెప్పుచున్న విషయాలే కానీ మరి సంఘము 7 ఏండ్లు పెండ్లి విందులో పరలోకంలో లేక ఆకాశ మండలంలో ఉంటుంది అని చెప్పేటువంటి లేఖనాలు ఎక్కడ కూడా బైబిల్లో లేవు. వాస్తవమైనటువంటి సంగతి ఏంటి అంటే, నాశన పాత్రుడైన పాపపురుషుడు బయలుపడితేనే కానీ ప్రభు యొక్క రాకడ దినము రాదు అని చెప్పి 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడిన సందర్భాన్ని మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు యొక్క రాకడ రావాలి అంటే నాశన పాత్రుడైన పాపపురుషుడు బయలుపడాలి. నాశన పాత్రుడు బయలుపడితేనే కానీ ప్రభు యొక్క రాకడ రాదు. అయితే నాశన పాత్రుడైన పాపపురుషుడు ఎప్పుడైతే బయలుపడతాడో అప్పుడే దేవుని యొక్క ఉగ్రత కూడా మరి ఈ యొక్క భూమి మీద కుమ్మరించబడుతుంది అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నాశన పాత్రుడైన పాపపురుషుడు ఎప్పుడైతే ఈ యొక్క మరి ప్రకృతి పైన వాడికంటూ ఒక సొంత కాలము దేవుడే నిర్ణయించాడు, వాడి సొంత సమయంలో వాడు ఎప్పుడైతే వచ్చి ప్రపంచంలోనికి ఎంటర్ అయిపోయి వాడు ఎప్పుడైతే తన దుర్మార్గ కార్యాలు, దుష్ట కార్యాలు, నాశన కార్యాలు మరి జరిగిస్తూ ఉంటాడో సేమ్ టైంలోనే దేవుని యొక్క ఉగ్రత కూడా మానవ జాతిపై, భూమిపై కుమ్మరించబడుతూ ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇక్కడ తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, నాశన పాత్రుడైన పాపపురుషుడు అనగా ఒక స్త్రీ గర్భంలో, ఒక భౌతిక స్త్రీలో భౌతికంగా జన్మించి భౌతికంగా ఎదిగి అతను రాజకీయాల్లో ఉంటాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి ఈ వ్యక్తిలోనికి సాతాను ప్రవేశించడం ద్వారా ఆ భౌతిక మగపురుషుడు మరి పాపపురుషుడుగా మారిపోతాడు. ఆ తర్వాత మరి ఇవన్నీ జరుగుతా అనగా వాడు బయలుపడినాక సంఘం ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడినాక దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందని ప్రపంచ బోధకులు ఎంతోమంది ఈ విధంగా తలంచుచు ఉండటం జరిగింది. వాస్తవం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, నాశన పాత్రుడైన పాపపురుషుడు అనేటువంటి వాడు ఒక భౌతికమైనటువంటి మనిషి కాక, మరి నేను లాస్ట్ టైము మరి చెప్పడం జరిగింది, దేవుడు ఎలాగునైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయ్యున్నాడో ఆయన చేసుకున్నటువంటి తన పోలికలో మానవులను, తన పిల్లలను కూడా శరీరం, ప్రాణం, ఆత్మ కలగలిపి తన పోలికలోనే దేవుడు మానవుణ్ణి చేసుకున్నాడు అని, ఆ విధంగానే సాతానుడు అనేటువంటి వ్యక్తి కూడా మరి అది ఒక దేవదూత ఒకప్పుడు. అయితే దేవునికి విరోధంగా పాపము చేసిన కారణాన మరి దేవుడు దానిని దొబ్బివేసిన కారణాన ఆ దేవదూతయే సాతానుగా మారిపోయింది అనేటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నట్టే మరి మనిషి కూడా ప్రాణం, శరీరం, ఆత్మ మరిగా ఉన్నట్టే అలాగునే దేవదూతలకు కూడా శరీరం ఉంటుంది, ప్రాణము లేక జీవం ఉంటుంది, ఆత్మ కూడా ఉంటుంది. సాతాను యొక్క అంతరంగ పురుషుడు, సాతాను యొక్క అంతరంగ పురుషుడైనటువంటి ఆత్మనే నాశన పాత్రుడైన పాపపురుషుడుగా బయలుపడతాడు అని చెప్పేసి మరి దేవుడు తన లేఖనాల్లో తన యొక్క భక్తుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా రాయించటం అనేది జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకోలేక చాలామంది పాపపురుషుడు అన్నాడు కాబట్టి ఒక భౌతికమైన మగ మనిషి పాపపురుషుడుగా మార్చబడతాడు అని అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మరి చెప్పినటువంటి సందర్భము, మనిషి యొక్క అంతరాత్మను కూడా పురుషుడు, ఆత్మ పురుషుడు, అంతరంగ పురుషుడు అని సంబోధించినటువంటి సందర్భాలను మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులతో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో మరి మీరు మీ అంతరంగ పురుషుని యందు మీరు బలము పొందవలనని నేను దేవునికి ప్రార్థించుచున్నాను అన్నాడు అపోస్తలుడైన
పౌలు ప్రభునందు ప్రియులారా, అనగా ఒక మనిషిలోని యొక్క ఆత్మ అతని అంతరంగ పురుషుడైనప్పుడు మరి సాతానులోని ఆత్మ వాని యొక్క అంతరంగ పురుషుడు, వాని యొక్క అంతరంగ పురుషుడైన సాతాను యొక్క ఆత్మనే దేవుడు పాప పురుషుడు అని చెప్పడం జరిగింది. ఆ పాప పురుషుడైనటువంటి వాడు బయలుపడతాడు. వానికి చివరి దినములలో సమయం ఇవ్వబడుతుంది. వాడు బయలుపడి సంఘము పైన, దేవుని యొక్క సంఘము పైన హింసలు చేస్తాడు, దాడులు చేస్తాడు, హత్యలు చేయిస్తాడు, బలాత్కారం చేయిస్తాడు, దౌర్జన్యం చేయిస్తాడు, సువార్తకు మరి ఆటంకం కలిగిస్తాడు, సేవకులకు ఆటంకం కలిగిస్తాడు. వాడు ఇవన్నీ బయలుపడినప్పుడు ఆ సాతాను యొక్క అంతరంగ పురుషుడైన ఆత్మే ప్రపంచంలోనికి బయలుపడినప్పుడు ఇవన్నీ చేస్తాడని 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి 9వ వచనం నుంచి చెప్పిన మరి సందర్భాలు, మరి వాని రాక ఈ విధంగా ఉంటుంది అని చెప్పిన సందర్భాలను మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క ఆత్మనే నాశన పాత్రుడైన పాపురుషుడు అంటానికి మరి అపోస్తులైన పౌలు 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి 7, 8, 9 వచనాలలో మరి చెప్తున్నటువంటి మాట, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తూ ఉంది. ధర్మ విరోధ సంబంధమైన మరి మర్మం ఇప్పటికే మరి అది పని చేస్తూ ఉంది అని 1వ శతాబ్దంలోనే అపోస్తులైన పౌలు చెప్పడం జరిగింది. అలాగ చెప్తా ఉన్నప్పుడే వాడు అంటూ సంబోధించడము జరిగింది. ఆ యొక్క వాడు అని చెప్పినటువంటి ఈ యొక్క ధర్మ విరోధినే, ఆ యొక్క నాశనపాత్రుడైన పాపురుషుణ్ణే మరి వాడు బయలుపడతాడు, పురుషుడుగా బయలుపడతాడు, అనగా ఆత్మ పురుషుడుగా బయలుపడతాడు అని చెప్పి మరి అపోస్తులైన పౌలు చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, నాశనపాత్రుడైన పాపురుషుడు అంటే ఒక మనిషి కాదు, సాతాను యొక్క అంతరంగ పురుషుడైనటువంటి ఆత్మనే మరి దేవుడు నాశనపాత్రుడైన పాప పురుషుడుగా మరి చెప్పడం జరిగింది. వాడు బయలుపడతాడు అని చెప్పడము జరిగింది. వాడు బయలుపడతాడు అన్నప్పుడు అది ఆత్మ అయితే ఎల్లవేళలా మరి ఇంకా మరి ప్రత్యేకంగా బయలుపడేదేమీ ఉండదు కదా అనేటువంటి మరి సందేహము రావచ్చు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో బలియాగము జరిగించాడో, మరి ఏదేను తోటలో మరి దేవుడు సర్పంతో మాట్లాడుతూ అన్నట్టుగా నీకు స్త్రీకి విరోధము, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైర్యము నేను కలగజేస్తూ ఉన్నాను. ఇదిగో నీ యొక్క స్త్రీ సంతానాన్ని నీవు మడిమి మీద కొడతావు, మరి ఆ యొక్క స్త్రీ సంతానము నిన్ను తల మీద కొడతాది అని చెప్పినట్టుగా మరి సాతాను యొక్క సంతానముగా చెప్పబడిన సాతాను యొక్క అంతరంగ పురుషుడు అయినటువంటి ఆ నాశన పాత్రుడైన పాపురుషుడని చెప్పబడినటువంటి ఆ ఆత్మ మరి ఏదేను తోటలో పాములోనికి ప్రవేశించడము ద్వారా హవ్వను హతము చేసి ఆమె ద్వారా మరి పండు తినిపించేటట్లుగా చేసి వారిని మరి ఆత్మలో వారిని కూడా చంపివేసి వారి జాతిని, వారికి పుట్టినటువంటి సంతానాన్ని ఆ రోజు నుండి ఆధ్యాత్మికంగా మరి చంపుతూ, భౌతికంగా చంపుతూ, రకరకాలైన పాపములు చేయిస్తూ చంపుతూ వస్తున్నటువంటి ఈ ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యాగము జరిగించేంత వరకు ఈ యొక్క సాతాను యొక్క అంతరంగ పురుషుడైన ఆ యొక్క ఆత్మ మరి ఎన్నో దురాఘాతాలు చేస్తూ 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 వస్తూ ఉండేది. అయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువ యాగమును జరిగించాడో, శిలువ యాగము జరిగించినప్పుడు ఈ యొక్క సాతాను యొక్క సంతానముగా చెప్పబడింది, సాతాను యొక్క అంతరంగ పురుషుడైన పాపురుషుడిగా చెప్పబడింది అయినటువంటి ఈ యొక్క ఆత్మ శిలువ యాగము తర్వాత మరి అది మరి పక్కకు తొలగి వేయబడింది. విచ్చలవిడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యాగము జరిగేంత వరకు చేసినటువంటి ఈ సాతానులోని ఆత్మ అయినటువంటి ఈ నాశన పాత్రుడైన పాపపురుషుడైనటువంటి యొక్క ఆత్మ ఎన్నో దురాఘాతాలు చేస్తూ మానవ జాతి పైన ఉండినటువంటి ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యాగం తర్వాత దానిని మరి తల మీద తొక్కి దాన్ని సైడుకి కొట్టివేసినటువంటి సందర్భము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన దానియేలు గ్రంథంలో
వ్రాయబడి ఉంది. అది సైడ్ అయిపోయింది కాబట్టే మరలా మరి యొక్క సంఘమునకు అప్పుడప్పుడు ఏదైనా వచ్చి మరి పెంతెకోస్తు పండగ దినమున దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతూ ఉండంగా మరి సంఘాన్ని అట్లట్లా కొంచెం కొంచెము ఏదైనా పాడు చేయాలి, కీడు చేయాలి, నాశనం చేయాలని ఈ నాశన పాత్రుడైన పాపురుషుడిగా చెప్పబడిన సాతాను యొక్క అంతరంగ పురుషుడైనటువంటి వాడు మొదటి శతాబ్దం నుండి మరి సంఘంలో ఏదైనా కీడులు చేస్తూ మరి రావాలని అనుకుంటూ ఉండగా మరి పెంతెకోస్తు పండగ దినం మనం దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిపైన ఆయన సంచారం చేస్తూ నశించే ఆత్మలను దేవుని రాజ్యముగా, దేవుని సంఘముగా, దేవుని మందిరముగా కట్టుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వాడిని అడ్డుకుంటూ నీవు ఇప్పుడు కాదు రావాల్సింది, నీ సొంత కాలము అంటూ ఒక టైం ఉంది, ఆ టైంలోనే నువ్వు బయలుపడాలి, నేను ఉన్నంత వరకు నీవు రాకూడదు, నేను ఒకానొక రోజున తీసివేయబడతాను, నేను తీసివేయబడిన తర్వాత నీవు మరి ప్రపంచంలోకి మరి రావచ్చు, నీకు ఒకవేళ చేతనైతే ఏదైనా చూసుకోవచ్చు, కానీ ఇదిగో నేను ఉన్నంత వరకు నీవు రావటానికి వీలు లేదు అని పరిశుద్ధ ఆత్మదేవుడు వాడిని అడ్డుకుంటూ ఉండేవాడు అనేటువంటి మాట మనం 2 తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఎదిగో ఆ యొక్క ధర్మ విరోధిని రానికోకుండా అడ్డుకుంటున్నటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు ఒకరోజు తీసివేయబడవలసినటువంటి అవసరత వస్తుంది. దేవుని యొక్క లేఖనంలో అపోస్తులైన పౌలు ద్వారా మరి దేవుడు చెప్పినట్టుగా తీసివేయబడే రోజు వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే సంఘం ఎత్తబడేంత వరకు పరిశుద్ధ ఆత్మదేవుడు భూమి మీదే ఇక మనుషులతోనే ఉంటాడు అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉన్నది అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ భూమి మధ్యమున సంచారం చేయకుండా ఆయన తీసివేయబడతాడు. అనగా తీసివేయబడతాడు అంటే ఆయన పరలోకానికి ఏమీ వెళ్ళిపోడు, కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు అనేటువంటి మాట ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడిన లేఖనాన్ని మనం చూసినట్టయితే పరిశుద్ధ ఆత్మను గురించి ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయము 13వ వచనం, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు అనగా పరిశుద్ధాత్మదేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన రోజున పావుర ఆకారంలో ఆయన పైన వచ్చి వ్రాలటం అనేది జరిగింది. అనగా ఇక్కడ ఆ పక్షులకు రాజు అనగా ఈ యొక్క పావుర రూపంలో వచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే మరి ఆకాశ మధ్యమున ఉన్నాడు. అంటే పెంతెకోస్తు పండగ దినం నుండి భూమధ్యమున ఆయన సంచారము చేస్తూ మానవులను, నశించిపోతున్నటువంటి మానవులను దేవుని యొక్క సంఘముగా, సార్వత్రిక సంఘముగా, సార్వత్రిక దేవుని యొక్క నివాసముగా, దేవుని యొక్క మందిరముగా కట్టుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆకాశ మధ్యమునకు వెళ్ళిపోతాడు. మరి దేవుడు ఈ విధంగా మీతో కూడా మాట్లాడింటే మీరు కూడా ఈ సంగతులను షేర్ చేసుకొని మీ ఇంటి పక్కల వాళ్ళతో, మీ బంధువులతో, మీ ఇరుగు వారితో, మీ పొరుగు వారితో ప్రభు రాకడ సమీపించిందని మరి చెప్పి వారిని కూడా ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచాలి అని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సందర్భంగా ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రమును నాయన. మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనాసీనుడా, నీకే స్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన. భూమి రవ్వంతా కూడా లేకున్నప్పుడే అనాదిలో ఉన్న దేవా నీకే స్తోత్రం. నరునికి రూపం లేనప్పుడే ఉన్న దేవా నీకే స్తుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం నాయన. మొదటివాడని నేనే, కడపటవాడు నేనేని సెలవిచ్చిన మా దేవానికే స్తోత్రం. మృతుడు నీతిని గాని యుగములు సజీవుడే ఉన్నానని సెలవిచ్చిన పరిశుద్ధాత్మడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మస్వరూపుడానికే స్తోత్రములు నాయన. అదృశ్యుడానికే స్తోత్రం 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 స్తోత్రం.
పరాకర్షాలువైన దేవానికే స్తోత్రములు నాయన. యుద్ధశాలువైన మా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన మా తండ్రి నీకే స్తోత్రం. వాత్సల్య పూర్ణుడానికే స్తోత్రం. కటాక్షము కలిగిన మా దేవానికే స్తోత్రములు నాయన. మేఘమును వాహనముగా చేసుకొని తన్ని పిలవగానే మా మధ్యకి వచ్చి వేసే మా దేవానికే స్తోత్రం. స్తోత్రం స్తోత్రములు నాయన. అదృశ్యుడానికే స్తోత్రం. పరిశుద్ధుడానికే స్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. నీకే స్తోత్రం. యా దైవ మహిమని ప్రోగ్రాం ద్వారా తండ్రి నాయన, ఈ ఛానల్ ద్వారా చూస్తున్న అనేక కుటుంబాలను నాయన మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకే స్తోత్రం నాయనా. నీకే స్తుతులు చెల్లిస్తుంటున్న ఏ బిడ్డలనైనా ఏ సమస్యల్లో ఉంటున్నారో, చెప్పుకోలేని బాధల్లో ఉంటున్నారో తండ్రి, వారి అవసరాలు వారి అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రం. మహిమా స్వరూపుడానికే స్తోత్రం. వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీ గొప్ప అద్భుతాలు మీరు జరిగించండి తండ్రి. నీకే స్తోత్రం. యా మహిమ కలిగిన కార్యములు జరిగించండి నాయన. ఇంత కార్యములు జరిగించండి ప్రభువానికే స్తోత్రములు నాయన. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్నవు లేనట్టుగా చేసే దేవుడు నాయన. సావును జీవముగా మార్చడానికి శక్తిమంతుడు తండ్రి. సామర్థ్యం కలిగిన దేవుడు నాయన. యేసు నామములో ప్రతి అవసరము నాయన, ప్రతి అక్కర తీర్చబడును గాక నీ నామములో దేవానికే స్తోత్రం. యా దురాత్మ చేత నేను పీడించబడుతున్న ఒక్కొక్క బిడ్డలకు నాయన విడుదల దయచేయండి, విముక్తిని కలిగించండి తండ్రి. స్తోత్రములు నాయన. ఏ బంధకాల చేత బంధించబడినారు యేసు నామములో వారిని విడిపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు నాయన. అంతకాల బైబుల్ మర్మముల ద్వారా అనేక మంది దీవించబడడానికి నీ కృపను చూపండి. మీ ఉగ్రత నుండి అనేకులు నాయన తప్పించుకోవడానికి మీ సహాయం దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం. ఏసే క్రీస్తుని, ఏసే రక్షకుడని, ఏసే విమోచకుడని తెలుసుకునే గొప్ప మనసును ప్రతి వారికి మీరు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. మార మనసు లేని వారికి మార మనసును దయచేయండి తండ్రి. పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాపాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం. దైవమా నీ వైపు చూసే భాగ్యాన్ని ప్రతి వారికి మీరు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం. నేను అంత దినాల్లో, దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో, శిబర దినాల్లో, మీరు ఆకటి దినాల్లో మేము ఉంటున్నాం. అనేకులు మీరు సిద్ధపరచండి నాయన. నీకే స్తోత్రం. కరోనా వైరస్ వచ్చి తండ్రి ఎంతో మంది ప్రభువా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది కానీ వెరిగిన దేవుడు నాయన. నీకే స్తోత్రం. అయ్యా మీరే కృప చూపించండి నాయన. మీరే సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రం. ఆ క్రిములన్నీ చనిపోటుకు దేవ మీరే ఆజ్ఞ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఇంతవరకు నాయన మీ దైవజనం ద్వారా మాట్లాడిన వర్తమానం బట్టి దేవానికి స్తోత్రం నాయనా. నీకే స్తోత్రం. అయ్యా భూరాజులు, ధనికులు, గొప్పవారు కూడా ఇలాంటి సందర్భంలో వస్తుందని సెలవిచ్చిన మా తండ్రి. నీకే స్తోత్రం. అలాంటి దినాల్లో మేము ఉంటున్నాము నాయనా. నీ వాక్యం ఎంత నిజము ప్రభువా. నీకే స్తోత్రం. భూమి గతించిన, ఆకాశం గతించిన, నీ మాట ఎంత మాత్రము గతించదు తండ్రి. నీకే స్తోత్రం. ఒక సున్నైనా, ఒక పొల్లైనా తప్పిపోదు దేవా. నీకే స్తోత్రం. అలాంటి దినాల్లో మేము ఉంటుండగా అనేకులు మీరు సిద్ధపరిచి, అనేకులు మీరు ఆఖరికి ఆయత్తపరచమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం. దైవ మహిమ ఛానల్ తండ్రి ఓనర్ని మీరు దీవించండి. వారికి తండ్రి వారి కుటుంబాన్ని మీరు వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నారు. అందులో పనిచేస్తున్న ప్రతి వారిని మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. నీకే స్తోత్రం. వర్తమానం ప్రతి బిడ్డను నాయన పేరు పేరుని మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ప్రతి వారిని నాయన మీరు ఆఖరికే, మీరు రెండో రాకడికే సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని త్వరగా వస్తుంటున్న యేసుక్రీస్తు పుణ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.